వాకింగ్ ఇస్ ద బెస్ట్ హెల్త్ అంటారు పెద్దలు. అందుకే కరీంనగర్లో ఉన్నటువంటి ఎస్ఆర్ఆర్ కళాశాలలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం వాకర్స్ అందరూ కూడా చాలా క్రమబద్ధంగా వాక్ చేస్తారు. చిన్న పెద్ద అనేటువంటి తేడా లేకుండా ప్రస్తుతం మనం చూస్తున్నాం. దీనిలో చాలా కాలం నుంచి కూడా గంటల పాటు వాకింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది. వాకింగ్తో పాటు వాకింగ్ చేసిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి ఈ సమీపంలోనే ఒక రాగి జావా అనేది ఉంది. రాగి జావా ఫేమస్. వాళ్ళు వాక్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఆ స్పాట్ కాడికి వెళ్తారు. ఈ స్పాట్ దగ్గరనే మనం చూస్తున్నాం గుంపులుగా వెయిటింగ్లో ఉంటారు. వాళ్ళంతా కూడా రాగి జావా తీసుకుంటే బ్రేక్ఫాస్ట్ అవసరం లేదు అనేటువంటి నానుడితోనే వారు ఒక విధానాన్ని అనుసరిస్తున్నారు. చాలా కాలం నుంచి కూడా ఈ రాగి జావా ఏమో ఫేమస్. వివిధ రకాల మొలకలతోని దానిలో మిర్చి పౌడరు వేసి చేస్తున్నటువంటి పరిస్థితి. ఎట్లా తయారు చేస్తారు, అసలు ఎట్లా ఉంది, ఎంతకాలం నుంచి వీళ్ళు రాగి జావా తీసుకుంటున్నారు, వాకింగ్ అయిపోయిన తర్వాత మనం తెలుసుకుందాం. హాయ్, మార్నింగ్ వాక్ చేస్తారా? ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు? 5 years అవుతుంది. ఎప్పుడు తీసుకుంటారా రాగి జావా? ఎట్లా ఉంటుందండి? కొంచెం పర్ఫెక్ట్ ఆకలి ఏమి అనిపించదా దీనికి? అంటే వాకింగ్ చేసినప్పుడు కొద్దిగా మంచిగా వేడిగా ఉండి చాలా బాగుంటుంది. బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్ చేయకుండా పర్వాలేదా? అంటే ఒక 1 or 2 hours వరకు బ్రేక్ఫాస్ట్ చేయకుండా బాధలేదు. ఓకే, ఎనర్జీగా టేస్టీగా ఉంటుంది. టేస్టీ అండ్ ఎనర్జీగా ఉంది అని చెప్పి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మీరు చెప్పండి, ఎప్పుడు తీసుకుంటారా మీరు? మేము రెగ్యులర్గా తీసుకుంటామండి. చాలా ఫ్రెష్గా నీట్గా మంచిగా చేసిస్తాడు. ఇంట్లోలాగా టేస్ట్ ఉంటుంది. వెరీ నైస్. మంచి ఒక 1-2 hours మంచి పవర్ ఉంటుంది. రెగ్యులర్గా ఎవ్రీడే. ఓకే. రాగి జావాని రెగ్యులర్గా తీసుకోవడానికే మక్కువ చూపుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరికొంతమంది అభిప్రాయాలు కూడా మనం తీసుకుందాం. ఎట్లా తయారు చేస్తారో కూడా తెలుసుకుందాం మనం. చెప్పండి, మీరు ఎప్పటి నుంచి రాగి జావా తీసుకుంటారో, ఏమేమి ఉంటాయి ఇలా, ఎట్లా అనిపిస్తుంది? ఇందులో పెసర్లు ఉంటాయి, అది క్యారెట్ ఉన్నది, ప్లస్ బీట్రూటు. దాదాపు ఒక 5-10 years నుంచి, అంటే బిఫోర్ ఈయన స్టార్ట్ చేసిండు. ఇంకా వేరే ఇతను చూసి వేరే వాళ్ళు స్టార్ట్ చేసిండు, కానీ ఇంత క్వాలిటీ ఉంటలేదు. కుమారు చాలా ఫాస్ట్గా ఇస్తుండు, మళ్ళీ రుచికరంగా ఉంటుంది. దీంట్లో 2 రకాల మిక్స్ చేసి ఇస్తుంటారు. ఈ చలిగా మొలకలు క్యారెట్ పెసర్లు రాగి జావా దాంతో కలిపి చేస్తారు. బీట్రూట్ కూడా కలుపుతాం. దాంతో పాటు మళ్ళీ పుదీనా, కొత్తిమీర, ఇవి అన్ని రకాల హెల్త్కి అన్ని కోసం. అది లివర్కు, కిడ్నీకి, వీటికి చాలా బాగా పనిచేస్తుంది. మీరు చెప్పండి, మీరు ఎంతకాలం తీసుకుంటున్నారు? హెల్త్ పరంగా ఎట్లా బాగుంటుంది? వేడిగా టేస్టీ ఉన్నదా? నేను గత 3 సంవత్సరాల నుంచి తీసుకుంటున్నా. హెల్త్ పరంగా చాలా బాగున్నది. ఏదైతే ఉందో షుగర్కు చాలా, అంటే పొద్దున్న టిఫిన్ లాగా బ్రేక్ఫాస్ట్ లాగా అయిపోతుంది. చాలా పోషకాలు వేసి అన్నీ బాగా చేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది. 4 సంవత్సరాలు రెగ్యులర్. కరోనా టైంలో కూడా నడిపించిన, కరోనా టైం పేషెంట్లకు కూడా తీసుకుపోయి ఇవ్వడం జరిగింది. ఇది జావా బలవర్ధకంగా ఉంటారా? పోషక పదార్థాలు చాలా పోషక పదార్థాలు ఉంటాయి. డైజెషన్ ప్రాబ్లం ఉండదు, మోషన్స్ అయిన ప్రాబ్లమ్స్ ఉండవు. చాలా బాగుంటుంది. సో మొత్తం మీద బలవర్ధకమైనటువంటి పదార్థం ఇది. అన్నీ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, ప్రోటీన్స్, న్యూట్రియన్స్ అన్నీ కూడా ఉంటాయి. దీనిలో సేవించడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉన్నాయని చెప్పేసి హ్యాబిచ్యువేట్ అయిపోయారు దీనికి. అసలు దీని తయారీ ఎట్లా ఉంది, రోజుకి ఎన్ని అమ్ముతాడు ఏంటి, మనం తెలుసుకుందాం ఇక్కడ. సో మరొక రెగ్యులర్గా తీసుకునేటువంటి వాకర్ ఉన్నారు, మరో వాకర్ ఉన్నారు. చెప్పండి, ఎట్లా వాడుతున్నారు మీరు? రెగ్యులర్గా ఇది తాగుతారా రాగి జావా? ఇక్కడ ఎస్ఆర్ఆర్ గ్రౌండ్ నుంచి దాదాపు ఒక 3,000 నుంచి 4,000 మంది రెగ్యులర్గా వస్తారు. ఇక్కడ జావా అనేది మరి ఈ రోజులలో హెల్త్ గురించి కరోనా టైంల నుంచి వెళ్ళి బాగా కేర్ చేసుకుంటారు. కాబట్టి రెగ్యులర్ ఇక్కడ హెల్త్ ఇష్యూలా వాకింగ్ చేసేసి ఇక్కడ జావా తాగుతారు. ప్రజల ఆరోగ్యం కొరకు ఇక్కడ సురక్షితమైన గ్రౌండ్ ఉన్నది కాబట్టి ఈ జావా అనేది రెగ్యులర్గా. దాదాపు ఎంతమంది గ్రౌండ్లో వాకింగ్ చేస్తుంటారు రెగ్యులర్గా ఈ మార్నింగ్ అండ్ ఈవినింగ్? దాదాపు 6 నుంచి 7,000 మంది చేస్తారు మార్నింగ్ అండ్ ఈవినింగ్ రెగ్యులర్గా. సో దాదాపు 6 నుంచి 7,000 మంది వరకు మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాక్ చేసేటువంటి వాకర్స్ ఉన్నారు. దాన్ని బేస్ చేసుకొని పర్ఫెక్ట్గా ఇక్కడ నడుస్తున్నటువంటి పరిస్థితి. ఈ ఫుడ్ పాయింట్ హ్యాబిచ్యువేట్ అయిపోయినారు. ఆయనను కూడా కొద్దిగా బిజీ ఉన్నారు.
కొద్దిగా ఫ్రీగానే అడిగి తెలుసుకుందాం. ఎస్, ఇక్కడ చూస్తున్నాం మనం. ప్రతిరోజు కూడా బిజీ షెడ్యూల్ ఉంటుంది. దాదాపు మార్నింగ్ అవర్స్ 2 hours ఉంటాయి, ఈవినింగ్ కూడా 2 గంటల పాటు బిజీగా ఉంటాడు. కస్టమర్లతోని ప్రతినిత్యం పలకరిస్తూ తన యొక్క రాగి జావను సేల్ చేస్తూ ఇదే ప్రొఫెషన్గా చేస్తున్నాడు. గత దాదాపు దశాబ్ద కాలం నుంచి నడుస్తున్నాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇవన్నీ కూడా నిమ్మకాయలు తాజా నిమ్మకాయలు తీసుకొస్తున్నారు. నిమ్మకాయలు చక్కచక్క కట్ చేస్తూ ఈ లిక్విడ్లో కలుపుతున్నారు. ఏమేం చేస్తారు ఇంట్లో, ఎట్లా తయారు చేస్తారు దీనిలో రాగి జావ? సార్ నమస్కారం సార్, ఇది కుమార్ జావా కేంద్రం సార్, కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజ్ సార్. మేము ఇక్కడ గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ జావా నడిపిస్తున్నాం సార్. ఇందులో పచ్చజొన్నలు, సజ్జలు, కొర్రలు, బార్లీ, సోయా, రాగులు 6 రకాల మిక్స్ ఉంటాయి సార్. పెసర మొలకలు, క్యారెట్లు, బీట్రూట్, కొత్తిమీర, పుదీనా, ఎల్లిపాయ కారం. మా దగ్గర అవిసె గింజలు ఎల్లిపాయ కారం సార్. అవిసె గింజల లడ్డూలు దొరుకుతాయి సార్. ఖర్జూర అవిసె గింజల లడ్డూలు ఉంటాయి సార్. ఇది ఒక మంచి హెల్దీ పాయింట్ సార్. ఇక్కడ అన్ని జాగాల మేము ఒక సేవా కార్యక్రమంగా చేస్తున్నాం సార్. గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ 10 రూపాయల గ్లాసు సార్. బయట 20 రూపాయలు, 15 రూపాయలు ఉంటాయి సార్. నేను గత ఇక్కడ పెట్టినప్పుడు ఇంత అవేర్నెస్ కూడా ఏం లేకుండే సార్. ఇప్పుడు చాలా మంచి రెస్పాన్స్ ఉన్నాయి సార్. మినిమం రోజు ఒక 500 గ్లాసులు పైన రోజు మనకు వెళ్తాయి సార్. ఈ కరోనా టైంలో కూడా చాలామంది పేషెంట్లు దీంతో నట్టుగా చాలామంది వర్కౌట్ అయింది సార్. ముందుగా ఎట్లా తయారు చేస్తారు దీన్ని అసలు? సార్ ఇందులో ఫస్ట్ మనం వాటర్ బాయిల్ చేసుకోవాలి సార్. వాటర్ బాయిల్ చేసుకొని ఉప్పు ఇట వేసుకొని అలా పిండి కలుపుకొని స్లో ఫ్లేమ్లో సార్ మనం ఒక గంటన్నర, ఒక 2 గంటల సేపు మంచి స్లో ఫ్లేమ్లో మనం బాయిల్ చేసుకుంటే మనకి జావా తయారవుతుంది సార్. ఇంటి దగ్గర శుభ్రంగా మనమే తయారు చేసుకొని వస్తాం సార్. అంటే ఎంత వరకు నిల్వ ఉంచవచ్చు ఇది ఒకసారి తయారు చేసిన తర్వాత? ఒక 6 గంటలు సార్. అంటే ఒక మినిమం 6 hours సార్. మినిమం 6 hours ఉంటుంది సార్. పార్సల్ మొత్తం మీద 6 గంటల పాటు నిల్వ ఉంటుంది. ఇది పార్సిల్ కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తున్నాము. కేవలం ఇక్కడికి వచ్చి తీసుకెళ్లడమే కాదు, హాస్పిటల్లో సిక్ అయినటువంటి వాళ్ళకి, ఇంట్లో ఉండి దీన్ని తీసుకున్నటువంటి వాళ్ళకి కూడా ఇది యూస్ఫుల్గా ఉంటుంది. రెగ్యులర్గా దీన్ని వాడందే వాళ్ళకు తోచేదు. ఒక బ్రేక్ఫాస్ట్ లాగానే ఈ ఫుడ్ ఐటెం అయిపోయింది రాగి జావా అనేది. అన్ని ఫ్లేమ్స్, ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి వాడుతుంటారు. దీనిలో చిరుధాన్యాలకు సంబంధించినవి ఉన్నవి, మొలకలు ఉన్నాయి, ఆకుకూరలకు సంబంధించి కొత్తిమీర, పుదీనా, క్యారెట్, బీట్రూట్, అలాగే కొద్దిగా పెప్పర్తో కూడినటువంటి ఆ మిర్చి పౌడరు, ఇవన్నీ కలిపి ఎల్లిపాయ మిరం కూడా కలుపుతుంటే టేస్టీగా తెలంగాణ టేస్ట్ అనేది మనం ఇక్కడనే చూడవచ్చు. దీని అంతా కూడా ఒక సిస్టమేటిక్గా తీసుకున్నటువంటి పరిస్థితి, దీని రెగ్యులర్గా ఉన్నటువంటి పరిస్థితిగా కనబడుతుంది. దీని ఒక సేవా కార్యక్రమం లాగానే చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కేవలం 10 రూపాయలకే ఇంత స్టఫ్, ఇంత టేస్టీగా ఇచ్చేటువంటి ఐటెం ఎక్కడ లేదు. గతంలో ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే చాలా బలవర్ధకమైనటువంటి పోషకాలు ఉండేటువంటి రాగి జావా ఒక చిత్తశుద్ధితోని బాగా రెగ్యులర్గా సిస్టమేటిక్గా తెస్తున్నారు. బయట 10 ఇస్తాడు కుమార్ బాయ్. అంటే ఎట్లా ఉన్నది? బాగుంది, చాలా బాగుంది. హెల్త్ ఫుడ్ అండి, బాగుంటుంది. ఓకే థ్యాంక్ యూ. మొత్తానికి బయట ఉన్నటువంటి ధరలతో కన్నా చాలా తక్కువ ధరకే వస్తున్నది. ప్లస్ ఈజీగా డైజెస్ట్ అయ్యేటువంటిదిగా మనం చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ ఫుడ్ ఐటెంకి సంబంధించినటువంటి కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కళాశాల ప్రాంతంలో కుమార్ రాగి జావా బండి అంటే చాలా ఫేమస్ అని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుంచి.